ప్రెస్ మనోహర నుంచి ఇప్పుడు మనకు ఒక పాట పాడతారు అన్నారండి. రాజా నీ సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. రాజా నీ సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. రాజా నీ సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. రాజా నీ సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. వేకువనే వెదకెదను, ఆశతో నిన్ను వెదకెదను. వేకువనే వెదకెదను, ఆశతో నిన్ను వెదకెదను. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. రాజా నీ సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. రాజా నీ సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. లోకమంతా మాయే కదా, నీ ప్రేమ నాకు చాలునయా. లోకమంతా మాయే కదా, నీ ప్రేమ నాకు చాలునయా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. రాజా నీ సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. రాజా నీ సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. నీ సన్నిధి నా పెన్నిధి, నిత్యము నాకు చాలునయా. నీ సన్నిధి నా పెన్నిధి, నిత్యము నాకు చాలునయా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. రాజా నీ సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. రాజా నీ సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. స్తుతులపై ఆశేనుడా, స్తుతులు నీకే చెల్లింతును. స్తుతులపై ఆశేనుడా, స్తుతులు నీకే చెల్లింతును. సన్నిధి సన్నిధి
దైవ సన్నిధి ఆ సన్నిధి సన్నిధి దైవ సన్నిధి రాజాని సన్నిధి చాలునయా నిత్యము నాకు చాలునయా రాజాని సన్నిధి చాలునయా నిత్యము నాకు చాలునయా. ప్రైజ్ నేరుగా దేవుని వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. దైవ వాక్యం కొరకు జకరియా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనమును మనం చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదైన గాడిద పిల్లును ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రభా నీకు వందనాలు. విన్న వాక్యము సైతాన్ని రెట్టుకోకుండా నీరు పెట్టి ఫలింపచేయండి. మంచి నీళ్ళు పడ్డ విత్తనం నూరంతలు ఫలించినట్లు నా అందరి జీవితాలు ఫలించే కృపను దయచేయండి. నమ్మదైన నీ హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ కాపాడు. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన వాక్య భాగంలో నీ రాజు నీతిపరుడయి, రాజు అనేటటువంటి మాటను మనం మాట్లాడుతున్నాం. ఏమంటున్నాడంటే యెరూషలేము నివాసులారా నీ రాజు అని అంటున్నాడు. అసలు యేసు ప్రభువును రాజని ఎప్పుడు చెప్పబడింది? రాజు అని ఎప్పుడు చెప్పబడింది? ఈ సందర్భానికి ముందు రాజు అని చెప్పబడిందా? అసలు యేసు ప్రభు రాజు అని మనం ఎలాగనుకోగలం? ఎందుకు అంటే రాజుకు ఉండవలసిన ఒక లక్షణము, రాజుకు ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలను ఆయన కలిగి ఉన్నాడు. అయితే దీనికి మత్తయి సువార్త మంచి నెరవేర్పు. మత్తయి సువార్త ఈ ప్రవచన నెరవేర్పు 21వ అధ్యాయము 5వ వచనంలో మనకు కనబడుతుంది. 21:5. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిలయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అన్నది. ఏంటట? సాత్వికుడై. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే దీనుడై. రాజు కావాలంటే మొదట దీనుడు అని మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటట? దీనుడు. యేసు ప్రభును అసలు రాజు అన్నది ఎవరు చెప్పండి? యేసే చెప్పాడా రాజు అని? రాజు అని ఎలా చెప్పబడింది? ఎవరన్నారు ఆయన రాజు అని? నీవు యూదుల రాజువా? ఎవరికి వచ్చింది డౌట్ ముందు? యేసు ప్రభు రాజు అని ఆయన చెప్పుకోవడానికంటే ముందే రాజుకు వచ్చింది, మరొక రాజుకు వచ్చింది. యేసు ప్రభు పుట్టినప్పుడు ఏం చెప్పబడింది? జ్ఞానులు ఏమడిగారు? ఇశ్రాయేలీయులకు రాజుగా పుట్టిన వాడేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటట? 2 చోట్ల యేసు ప్రభు చెప్పకముందే జనాలకు కనబడింది. ఏమని? ఈయన రాజు. వాళ్ళు చెప్పారు శాస్త్రంలో. ఏమి జ్ఞానులు ఏమన్నారు? రాజుగా పుట్టిన వాడెక్కడా? ఇక్కడ పిలాతు అడుగుతున్నాడు ఏమని? నీవు రాజువా అంటే నేమన్నాడు? నువ్వు అన్నట్లే. అయితే నిజంగానే ఈయన రాజు. ఎలాంటి రాజట? దీనత్వము కలిగి వస్తున్నాడు. ఎందుకు?
యేసు ప్రభు దీనత్వం కలిగి వచ్చాడు. అసలు రాజు యొక్క లక్షణానికి దీనుడు అనే లక్షణానికి సంబంధం ఉందా? లేదు. రాజు దీనుడుగా ఉంటాడా? ఈ లోకపరంగా చూస్తే రాజు దీనుడిగా ఉండడు. కానీ ఎందుకు దీనత్వము ధరించాడు ఆ సమయంలో అంటే, నేను నీ కొరకు వస్తున్నాను అనేటటువంటి మాటను చూపించడానికి ఆయన దీనత్వంని ధరించాడు అని మనకు కనబడదు. కానీ యేసయ్య దీనుడా? దీనుడని ఉందా యేసయ్యను? దీనుడని బైబిల్ చెప్పవచ్చు. కానీ ఆయన స్వభావం ఏమిటి? ఆయన ఎవరు? రాజు. రాజు దీనుడు ఎందుకు అయ్యాడు? దీనుడు యేసు ప్రభు దీనుడుగా కాకపోతే నీవు నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేము. యేసు ప్రభు దగ్గర మనము ఉండలేము. ఎందుకంటే ఆయన రాజత్వమును చూపించడంలో తన ఉనికిని చాటుకోలేదు. ఏమనుకున్నాడు? ఎందుకొరకు యేసయ్య వచ్చాడు? దీనుల కొరకు. పెంట కుప్ప మీద నుంచి ఏం చేయడానికి వచ్చాడు? ఆయన అక్కడున్న వారిని లేవనెత్తడానికి వచ్చాడు. ఈరోజు యేసు ప్రభు దగ్గర ఉన్న వాళ్ళంతా ఎవరు? వెలివేయబడ్డవారు, బాధలలో హింసించబడుతున్నవారు, మానసిక వేదనను అనుభవిస్తున్నటువంటి వారు, అనేక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు. ప్రియులారా, దేవుని రాజ్యము ఆయన గాడిద పిల్లనెక్కి వస్తుంటే సమాజం ఏం చేసింది? వెలగలిగినటువంటి అనేక వస్త్రములను పరిచారు, కొమ్మలు తీసుకొచ్చేసారు. ఆ రోజు యేసు ప్రభుల వారు అక్కడ ఉన్నారు కనుక అది న్యాయం. కాంట్రవర్సీ కాకుండా నేను ఒక మాట అడుగుతాను, ఈరోజు కూడా అది చేయడం ధర్మమేనా? వాక్యానుసారంగా చాలామందిని కొమ్మలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు మటలాది వారంలో. సంతోషం. దేవుని యొక్క స్థితిగతులను ఇంకా మనం ప్రచురిస్తున్నాం. కానీ దేవుని మహిమ కొరకు తిరుగుతున్నామా? ఆచారం కొరకు తిరుగుతున్నామా? ఒకటి, యేసు మార్గంలో ఆచారం లేదు. మతములో ఆచారం ఉంటుంది కానీ మార్గంలో ఆచారము ఉండదు. మనం యేసు మతంలో ఉన్నామా? యేసు మార్గంలో ఉన్నామా? మతం అనుకుంటే తేడా వస్తుంది. మార్గం అనుకుంటే యేసయ్య ఏమన్నాడు? ఇది మతము, దీనిలో ప్రవేశించండి అన్నాడా? ఏమన్నాడు? ఇది నేను మార్గమునై ఉన్నానన్నాడు. యేసయ్య మనకు దేనికి మార్గము? పరలోక రాజ్యము చేరుకోవడానికి, మన సమస్యల నుంచి విడుదల పొందడానికి, మనము కోరుకున్న ప్రతిదీ దేవుని నుంచి పొందుకోవడానికి ఆయన ఏమై ఉన్నాడు? మార్గమై ఉన్నాడు. ఇదే మార్గము, ఇదే త్రోవ. కానీ ఇది మతం అని ఎక్కడ చెప్పలేదు. ప్రియులారా, యేసు ప్రభు కలిగిన దీనత్వము మనము కలిగి ఉండాలి. ఈరోజు నిజంగానే యేసయ్య వస్తే మన ఇంట్లో ఉన్న వెలగల వస్త్రమును తెచ్చి వేయగలిగినటువంటి స్థాయి ఉందా? మన ఇంట్లో వెలగలిగినటువంటి ఒక సూట్ ఉంది, దాన్ని పట్టుకొని చేయగలమా? ఎంతమందికి ఉంది? వేస్తారా? ఒక 10,000 పట్టు చీరలు వేయండి అంటే వేస్తారా? అసలుకి చాలా మట్టుకు వేయరు. ఎందుకంటే ఎత్తే ఏమవుతుందో. ఇక్కడ నేను ఒకటే మాట చెప్తున్నాను, దేవుడు అంటే ప్రతి క్రైస్తవుడికి ప్రేమ 100కు 100% ఉంది. కానీ ఆచార సంబంధమైన ప్రేమ మొదలైంది. అది సాతాను కుట్ర. ఆచార సంబంధమైనటువంటి ప్రేమ పోయి దేవుని కొరకైనటువంటి ప్రేమ మన హృదయంలో రాగలిగిన రోజు, దేవునితో మనం నిలబడి సాధించగలిగిన ఎన్నైనా ఉంటుంది. పిల్లరా, దీనుడైనటువంటి యేసయ్య ఎప్పుడు దీనుడుగానే లేడు. ఏంటట? ఏమి చేసినా మన జీవితంలో మనము
దీనత్వము కలిగి ఉండాలన్నాడు. ఎందుకు దీనత్వం అవసరం దేవుడి దగ్గర? ఒక విషయం చెప్తా వినండి. 2 రకాల దీనత్వం. నీవు దేవుని ఎదుట మరియు లోకం ఎదుట. చాలా మట్టుకు లోకం దగ్గర పాటించాల్సిన నియమాన్ని దేవుడి దగ్గర చూపిస్తాం, దేవుడి దగ్గర చూపించాల్సిన నియమాన్ని లోకం దగ్గర చూపిస్తాం. మనం దేవుడి దగ్గర మన దీనత్వం ఎలా ఉండాలి అంటే, నీవు రక్షింపబడ్డ నాడు, దేవునితో నీవు నిబంధన చేసుకున్న రోజు దేవునితో నీవు ఎలాగున్నావు, ఎంత విధేయత కలిగి ఉన్నావు, ఏ రోజు ఎంత విధేయతను కలిగి ఉన్నావు, ఎంత యథార్థతను కలిగి ఉన్నావు, ఏ రోజు నువ్వు ఎంత యథార్థతను కలిగి ఉన్నావు చెప్తాను. నేను బాప్తిస్మ జలములకు దిగినప్పుడు నేను మరణము వరకు నీకు సాక్షిగా ఉంటాను, నీ కొరకు మాత్రమే బ్రతుకుతాను. ఎంతమంది కలిగి ఉన్నామా సాక్ష్యం? ఎందుకంటే వినయం అనేది చూపిస్తున్నాము కానీ అది దేవుని దగ్గర దేవుడు కోరుకున్నటువంటిది కాదు. దేవుని దగ్గర చూపించవలసింది లోకం ఎదుట చూపిస్తున్నాం. అందుకే అన్నాడు, నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుడికి పాత్రుడను కాకపోతున్నావు. సత్యం కొరకు నువ్వు నిలబడ్డప్పుడు, దేవుని కొరకు నువ్వు నిలబడ్డప్పుడు ప్రియులారా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఎదుట మనం యథార్థతను కలిగి ఉండాలి. దీనుడైనటువంటి యేసయ్య మన కొరకు తనను దీనుడైనటువంటి యేసయ్య ఈ మటలాది వారం రోజు దీనత్వమును మనకు నేర్పించాడు. కానీ ఆ దీనత్వము లోక కళ్యాణార్థమై యేసు ప్రభుల వారు చూపించారు. ఈరోజు మన దీనత్వము దేనికి సాటిగా ఉందో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనోహరం నుంచి మనల్ని ప్రార్థనలకు నడిపిస్తారు. రండి. కృపాసత్య సంపూర్ణానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, చక్కటి మాటలను మీరు మాకు ఇచ్చారు. స్తోత్రాలు, వందనాలు ప్రభా. నైనా నువ్వు దీనుడవుగా వచ్చావు ప్రభా. నైనా నువ్వు సంపన్నుడవు, నువ్వు నైనా సమస్తములకు నాయన ప్రభా ఆధారభూతుడవు. కానీ ప్రభా ఒక నాయన దీనుడవుగా నాయన ప్రభా ఏమీ లేనివాడిగా ఈ లోకానికి వచ్చావు ప్రభా. నైనా మీకు స్తోత్రాలు, రిక్తులుగా వచ్చారు ప్రభా. నైనా మమ్మల్ని నాయన నీలో ఒక రాజ్యంలో చేర్చుటకు ప్రభా నీవు అంతగా తగ్గించుకున్నావు ప్రభా. అంతగా ప్రేమిస్తున్నామని మీరు మాకు నన్ను బయలుపరుచుకున్నారు ప్రభా. స్తోత్రాలు ప్రభా. మేము కూడా నీ వల్ల జీవించాలని ఆశపడుతుంటున్నాం. ఆశ కలిగిన ప్రతి ప్రాణమును మీరు తృప్తిపరచమని ప్రభా. ఆశ లేని బిడ్డకు ఆశలను పుట్టించమని ప్రభా. అలాగూ నాయన ప్రభా బ్రతుకులకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున బ్రతులాడి వెలుపరుచున్నాం తండ్రి. ఆమేన్.